గురాచారుల ద్వారా సమాచారం అందుకున్న విక్రమసేన మహారాజు తన రాజ్యంపై జరుగుతున్న కుట్ర గురించి తెలుసుకున్నాడు. పొరుగురాజ్యం మహారాజు అయిన వికల్పసేనుడు విక్రమసేన రాజ్యంలో సైన్యం మధ్య చిచ్చుపెట్టి అంతర్గత పోరు సృష్టించి ఆ సమయంలో యుద్ధానికి వద్దామని కుట్ర పన్నాడు. ఆ కుట్ర కోసం విక్రమసేన రాజ్యంలో కొందరి ముఖ్యమైన వారికి సంపద ఆశ చూపించి వారిచేత ఈ కుట్రను అమలు చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న విక్రమసేన మహారాజుకు తన రాజ్యంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడింది. దాంతో కలత చెందిన మహారాజు ప్రశాంతత కోసం ఓ రోజు మారువేషంలో ఒంటరిగా గుర్రం మీద తన కోట దాటి తన గుర్రం ఎటు వెళ్తే అటు వెళ్లసాగాడు. అలా వెళ్తున్న గుర్రం చాలా దూరం పరిగెత్తి ఒక కారడవిలో ఉన్న ఒక మునాశ్రమం వద్ద ఆగింది. ఆ ఆశ్రమం చూసిన మహారాజు ఆహా, ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణం, ఎవరిది ఈ ఆశ్రమం అని అక్కడ ధ్యానములో ఉన్న మహామునిని దర్శించడానికి వెళ్లాడు. ఆ మహామునిని కలసి